ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. పాపికొండల మధ్య గోదావరి ప్రాజెక్టు చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం, స్పిల్వే నుంచి రాజమండ్రి వైపు నీటి ప్రవాహం, ఎగువ కాఫర్ డ్యాం, స్పిల్వే రోడ్డుతో పోలవరం తూర్పుగోదావరి వైపు రాకపోకలకు మార్గం. స్పిల్వేను ఆనుకుని ఉన్న కొండ దిగువన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైపు గోదావరిలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాం మధ్య ఎర్త్కమ్ రాక్ ఫీల్ డ్యాం గ్యాప్, రెండులో చకచకా సాగనున్న డయాఫ్రమ్ వాల్ పనులు, దానిని ఆనుకొని గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీ చేసిన అంగుళూరులో ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1లో పునాది పనులు, దానికి ఎదురుగా జోరుగా సాగుతున్న విద్యుత్ కేంద్రం పనులు, ఎదురుగా కొండల్లో పోలవరం ఎడమ ప్రధాన కాలువ టన్నెల్ నిర్మాణం, ఇక అన్నిటినీ మించి భారీ యంత్రాలు, వాహనాల రాకపోకల సందడి, వీటన్నిటితో పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు కలకల్లాడుతోంది. జగన్ 5 ఏళ్ల హయాంలో పోలవరం ప్రాజెక్టు క్షేత్రం వద్ద ఒక్క పని జరగక యంత్రాలన్నీ తుప్పుపట్టాయి. ప్రాజెక్టును చూసేందుకు రానిచ్చేవారే కాదు, ఎలాగోలా వెళ్తే ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి కనిపించేసరికి ప్రాణం ఉసూరుమనేది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం, టీడీపీ కూటమి ఘన విజయంతో చంద్రబాబు మరోసారి సీఎం పదవి చేపట్టి మళ్లీ ప్రాజెక్టుకు ప్రాణం పోశారు. ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి అన్న ఆయన మార్గనిర్దేశంతో పనులన్నీ వేగంగా చేస్తున్నారు. ప్రాజెక్టు కోసం తమ ఉనికినే త్యాగం చేసి నిర్వాసితులకు R&R ప్యాకేజీ, పునరావాసం కూడా ఈలోపే పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం డిజైన్లను కేంద్ర జల సంఘం ఈ వారాంతానికి ఆమోదించే అవకాశం ఉంది అని పోలవరం ఎస్సీ రామచంద్రరావు ఆంధ్రజ్యోతికి తెలియజేశారు. నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభిస్తున్నారు.